సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సీఐ మురళి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ సబ్ డివిజన్ సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గజ్వేల్ సబ్ డివిజన్ లో ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కు సంబంధించి ఎక్కువగా కేసులు నమోదైతే 10,000 రూపాయల జరిమానా చార్జ్ షీట్ చేయడం జరుగుతుందని, రెండోసారి అదే వ్యక్తి గనుక దొరికితే 15,000 రూపాయల జరిమానా 6 నెలల జైలు శిక్ష విధించబడుతుందన్నారు. అలాగే మైనర్ డ్రైవింగ్ అంటే 18 సంవత్సరాలు నిండని వారు డ్రైవింగ్ చేస్తే 500 రూపాయల జరిమానాతో పాటు వాహన యజమానికి 1000 రూపాయల ఫైన్ వేయడం జరుగుతుందన్నారు. అలాగే రెండోసారి పట్టుబడితే జరిమానాతో పాటు 6 నెలల పాటు వాహన రిజిస్ట్రేషన్ రద్దు చేయబడుతుందన్నారు. కాబట్టి గజ్వేల్ పట్టణ మరియు డివిజన్ ప్రజలు అప్రమత్తంగా ఉండి మద్యం సేవించి వాహనం నడపకూడదని, అలాగే ప్రతిరోజు కూడా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 10,000 జరిమానా చాలా మంది చెల్లించడం జరిగింది కాబట్టి కూలి చేసుకునే వారు కూడా పట్టుపడడం జరుగుతుందన్నారు. కాబట్టి మద్యం సేవించి రోడ్లపైకి వాహనాలపైకి రావద్దని, ఏదైనా ప్రమాదం జరిగితే కుటుంబ యజమానికి ఏదైనా జరిగితే అతని కుటుంబంపై ఆధారపడిన వాళ్ళందరూ పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కాబట్టి ఇది గమనించి మద్యం సేవించి రోడ్లపైకి రావద్దని, ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలని రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు మరియు స్పెషల్ డ్రైవ్ లో నిర్వహిస్తున్నట్లు గజ్వేల్ ట్రాఫిక్ సిఐ మురళి తెలిపారు. అందరికీ నమస్కారం. గజ్వేల్ పట్టణ అండ్ గజ్వేల్ సబ్ డివిజన్ ప్రజలందరికీ కూడా తెలియజేయనిది ఏమనగా, మీ సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్ తరఫున మేము రెగ్యులర్గా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది. అందులో ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి వాహనం నడిపిన వ్యక్తులు ఎవరైనా సరే 36 ml/100 ఉంటే వాళ్ళ పైన మేము కేసు బుక్ చేయడం జరుగుతుంది. వారికి ప్రస్తుతము 10,000 రూపీస్ ఫైన్ అనేది కోర్టులో వేయడం అనేది జరుగుతుంది, లేదంటే జైలు కూడా పంపడం అనేది జరుగుతుంది. ఫస్ట్ సారి అయితేనేమో అదే వ్యక్తి మళ్ళీ రెండవసారి కూడా తాగి వాహనం నడుపుతూ దొరికినట్లయితే ఆ వ్యక్తికి తప్పనిసరిగా 15,000 వరకు ఫైను మరియు 6 నెలల వరకు జైలు శిక్ష కోర్టు ద్వారా వేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మా నుంచి విన్నపం ఏంటిదంటే, ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాల్ని నడపద్దని మా తరఫున పోలీస్ తరఫున అంతా కూడా ట్రాఫిక్ పోలీస్ తరఫున లా అండ్ ఆర్డర్ పోలీస్ తరఫున మేము విన్నవించుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మైనర్ డ్రైవింగ్లో తల్లిదండ్రులు పిల్లలకు 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వద్దు. వాహనాలు ఇచ్చినట్లయితే వాళ్ళు మేము ట్రాఫిక్ పోలీసు కావచ్చు, లా అండ్ ఆర్డర్ పోలీసు కావచ్చు, ఆ మైనర్ డ్రైవింగ్ పట్టుకున్నట్టయితే నడిపిన వ్యక్తికి 500 రూపాయల వరకు జరిమానా మైనర్కు. అదేవిధంగా ఎవరి పేరు మీద అవుతుందో అయితే అనాథరైజ్డ్ పర్సన్ అవుతాడో, ఎవరైతే ఓనర్ ఆఫ్ ది వెహికల్ ఉంటుండో ఆ వ్యక్తికి 10,000 రూపీస్ ఫైన్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఛార్జ్ షీట్ వేయడం జరుగుతుంది. ఛార్జ్ షీట్ వేసినట్లయితే అతను కోర్టులో ఫైన్ కట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా మైనర్ పిల్లలకు వెహికల్ ఇవ్వకూడదు. మైనర్లకు వాళ్ళకి నడపడానికి రాదు కాబట్టి యాక్సిడెంట్లు జరిగి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవ్వద్దని మా తరఫున విన్నవించుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి. వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్తో వెహికల్ నడిపినట్లయితే 500 రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది. అదే లేదంటే కోర్టుకు ఛార్జ్ షీట్ వేసి ఫైన్ కట్టించడం జరుగుతుంది. సెకండ్ సార్ అయితేనేమో మళ్ళీ ఎక్స్టెండ్ అయ్యి ఫైన్ అవుతుంది. దాంతోపాటు వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ని కూడా 6 months వరకు సస్పెండ్ చేయించడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 18 సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా వాహనాలు నడిపే వ్యక్తులందరూ కూడా వాళ్ళు తప్పనిసరిగా లర్నింగ్ లైసెన్స్ అన్న తీసుకొని తర్వాత మళ్ళీ రెగ్యులర్ లైసెన్స్ తీసుకొని వాహనాలు నడపాల్సిందిగా మా తరఫున విన్నపం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇంకా స్పెషల్గా సౌండ్ పొల్యూషన్ కూడా బుల్లెట్ బండ్లకు మాడిఫైడ్ సైలెన్సర్లు పెట్టి వాళ్ళు వెహికల్ నడుపుతున్నారు. కాబట్టి ఎవరు కూడా వాళ్ళు తనంతుగా తాననే ఎవరికి ఇబ్బంది కలిగించద్దన్న ఆలోచనతోని మాడిఫైడ్ సైలెన్సర్లను తీసేయాల్సిందిగా మేము కోరుచున్నాము. లేదంటే మేము తీసి ఫైన్ వేసి ఆ లైసెన్స్ అది తీసేసి దాన్ని డిస్ట్రాయ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా మా సిపి సార్ ఆదేశానుసారము మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, స్పెషల్ డ్రైవ్స్ అని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ గజ్వేల్ పట్టణ అండ్ డివిజన్ ప్రజలందరూ కూడా మా ట్రాఫిక్ చెప్పిన మా రూల్స్ అన్నీ కూడా పాటించి మా ట్రాఫిక్ పోలీసుకు, లా అండ్ ఆర్డర్ పోలీసుకు అందరూ కూడా సహకరిస్తారని కోరుతూ నమస్కారం.